హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం 10th క్లాస్ యొక్క ఫస్ట్ చాప్టర్ రియల్ నెంబర్స్లోని లాస్ట్ వీడియోలో 1 2 3 సమ్స్ చూసాం సార్. ఈ వీడియోలోని మిగిలిన సమ్స్ చూద్దాము. మొత్తం మనకి ఎక్సైజ్ 1.1లోని 7 సమ్స్ ఉన్నాయి సార్. 7 సమ్స్లో 3 సమ్స్ అనేవి లాస్ట్ వీడియోలో చూశారు. మిగిలిన 4 సమ్స్ అనేవి ఈ వీడియోలో కవర్ చేద్దాం సార్. ఫస్ట్ మనకి 4th వన్ సార్. వీడియో చూసే ముందు వీడియో చూసిన ప్రతి ఒక్కరు ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. మనకి ఫోర్త్ సమ్ సార్. ఫోర్త్ సమ్ ఇచ్చారు మా గివెన్ దట్ హెచ్సిఎఫ్ ఆఫ్ 306 and 657 ఈక్వల్ టు 9 అండ్ ఫైండ్ ద ఎల్సిఎం. అంటే మనకి హెచ్సిఎఫ్ ఇచ్చారు. హెచ్సిఎఫ్ ఎంత అమ్మా? రెండు నెంబర్స్కి కూడా హెచ్సిఎఫ్ ఎంత ఇచ్చారండి? 9 ఇచ్చారు. అయితే దాని ప్రకారం ఏం ఫైండ్ అవుట్ చేయమంటున్నారు? ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. అయితే ఫస్ట్ గివెన్ హెచ్సిఎఫ్ ఆఫ్ 306 and 657 ఈక్వల్ టు 9. అయితే ఆల్రెడీ ఇంట్రడక్షన్లో చెప్పాను సార్. అంటే హెచ్సిఎఫ్ ఇచ్చి ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయమనొచ్చు, అయితే ఎల్సిఎం ఇచ్చి హెచ్సిఎఫ్ కూడా ఫైండ్ అవుట్ చేయమనొచ్చు. అయితే మనకి రిలేషన్ ఉంది. రిలేషన్ ఏముందమ్మా? ప్రొడక్ట్ ఆఫ్ టూ నెంబర్స్ ఈక్వల్ టు ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ సార్. ఇది రిలేషన్ సార్. అంటే ప్రొడక్ట్ ఆఫ్ టూ నెంబర్స్ ఇచ్చిన మనకి రెండు నెంబర్స్ని ప్రొడక్ట్ చేసిన ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ చేసిన రెండింటికి కూడా ఎలా ఉంటాయి సార్? ఆన్సర్ అనేవి రెండింటికి ఈక్వల్ అవుతాయి. అంటే ప్రొడక్ట్ ఆఫ్ టూ నెంబర్స్ అంటే 306 into 657 సార్. ఎల్సిఎం మనకి కావాలి. ఎల్సిఎం తెలియదు కాబట్టి ఎల్సిఎం దిగి తీసుకోండి. హెచ్సిఎఫ్ ఎంత అండి? 9. అంటే అప్పుడు ఎల్సిఎం ఈక్వల్ ఏమవుతుంది మనకి? ఇక్కడ 9 అనేది ఏం చేస్తున్నామా? మల్టిపుల్ చేస్తుంది. 9 అనేది మల్టిపుల్ చేస్తున్నా దాన్ని ట్రాన్స్ఫర్ చేస్తే మనకి రైట్ సైడ్ ట్రాన్స్ఫర్ చేసినప్పుడు మనకి డివిజిబుల్ చేస్తుంది సార్. అంటే 306 into 657/9 సార్. 9 టేబుల్లో 306 అనేది క్యాన్సిల్ అవుతుంది. ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది? 9 3 27, 336 అంటే 34 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. అంటే 34 into 657 సార్. అంటే ఎల్సిఎం ఈక్వల్ ఏమని తీసుకొచ్చాం మనం? ఎల్సిఎం ఈక్వల్ టు 34 into 657. 657 into 34 అంటే మనకి 657 into 34 చేస్తే ఎంత వచ్చిందండి? 12338. అంటే ఎల్సిఎం ఎంత అన్న? రెండు నెంబర్స్ కూడా ఎల్సిఎం. అంటే ఎల్సిఎం ఆఫ్ 306 and 657 ఈక్వల్ టు 12338 సార్. ఓకేనా? ఇది మనకి 4th సమ్ సార్. మనకి నెక్స్ట్ 5th సమ్ సార్. 5th సమ్ ఏమి ఇచ్చారంటే చెక్ వెదర్ 6 power n కెన్ ఎండ్ విత్ ద డిజిట్ 0 ఫర్ ఎనీ న్యాచురల్ నెంబర్ n. అంటే ఏంటి? 6 power n అనే నెంబర్ కనుక 6 power n అనేది మనకి n ప్లేస్లో ఏ నెంబర్ అయినా తీసుకుంటే 6 power n ప్లేస్లో 0 అనేది అంటే 1s ప్లేస్లో 0తో ఎండ్ అవుతుంది. ఆ నెంబర్ అనేది 0తో ఎండ్ అవుతుంది అని అడుగుతున్నారు. అంటే ఏంటి? 0తో ఎండ్ అవుతుందా లేదంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం n ప్లేస్లో 1 తీసుకోండి సార్. 6 power 1 అంటే 6. అదే n ప్లేస్లో 2 తీసుకుంటే 6 స్క్వేర్ అవుతుంది. 6 స్క్వేర్ అంటే ఎంత? 36. అలాగే 6 ప్లేస్లో 3 తీసుకోండి. 6 ప్లేస్ 4 n ప్లేస్లో 3 తీసుకోండి. n ప్లేస్లో 4 తీసుకోండి. అలాగా ఏదైనా ఒక న్యాచురల్ నెంబర్ తీసుకున్నప్పుడు n ప్లేస్లో 6 power n అనేది 0తో ఎండ్ అవుతుందా లేదా అని అడుగుతున్నారు సార్. అయితే ఏ నెంబర్ అయినా ఏ సమ్ అయినా మనకి ఈ విధంగా ఇచ్చినప్పుడు అంటే 4 power n అవ్వచ్చు, 6 power n అవ్వచ్చు, 7 power n అవ్వచ్చు. ఏ సమ్ అయినా ఇలా ఇచ్చినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏం తెలియాలంటే దాని యొక్క ఫ్యాక్టర్స్లో ఏదన్నా దాన్ని ఫ్యాక్టర్స్లో విడగొడతాం కదా సార్. దాని యొక్క ఫస్ట్ ఇచ్చిన నెంబర్ని ప్రైమ్ ఫ్యాక్టర్స్లో డివైడ్ చేస్తాం. ప్రైమ్ ఫ్యాక్టర్స్లో డివైడ్ చేసినప్పుడు ఆ ప్రైమ్ ఫ్యాక్టర్స్లో ఖచ్చితంగా ఒక నెంబర్ అనేది 5 ఉందనుకోండి సార్. 5 ఉంటే కనుక ఆ నెంబర్ అనేది ఖచ్చితంగా 0తో ఎండ్ అవుతుంది. ఒకవేళ దాన్ని ప్రైమ్ ఫ్యాక్టర్స్కి డివైడ్ చేసినప్పుడు ఎటువంటి 0 రాలేదనుకోండి సార్, ఎటువంటి 5 రాలేదనుకోండి సార్, నెంబర్ అనేది మనకి 0తో ఎండ్ అవ్వట్లేదు. ఓకేనా సార్? ఒకసారి క్లియర్గా చూడండి సార్. ఈ టైప్ ఆఫ్ సమ్ ఇచ్చినప్పుడు 6 power n ఉందండి. 6ని ఎలా రాసుకోవచ్చు? 2 into 3 కింద రాసుకుంటాం. 2 into ప్రైమ్ ఫ్యాక్టర్స్కి రాయమంటే 2 into 3 కింద రాసుకుంటాం. అలా 2 into 3 కింద కాకుండా 2 into 5 అని కానీ లేకపోతే 2 into 7 అని కానీ 2 into 5 అని రావాలి. ఖచ్చితంగా ఒక నెంబర్ అనేది రెండు ఫ్యాక్టర్స్లో ఒక నెంబర్ అనేది ఏముండాలి? 5 అనేది ఒక నెంబర్ ఫ్యాక్టర్ కింద ఉండాలి సార్. 5 అనేది ఒక నెంబర్ ఫ్యాక్టర్ కింద వచ్చినప్పుడు ఖచ్చితంగా అది ఎంత ఎండ్ అవుతుందమ్మా? 0తో ఎండ్ అవుతుంది. 5 అనేది ఒక ఫ్యాక్టర్గా రానప్పుడు మనకి అది 0తో ఎండ్ అవ్వడం లేదు సార్. ఓకేనా? అంటే ఏ సమ్ ఇచ్చినా ఇలా క్లియర్గా చూసుకోవచ్చు సార్. ఖచ్చితంగా ఒక నెంబర్ అనేది ఏమి ఉండాలి సార్. ఓకేనా? మనకి 6 power n చూద్దాం. ఇఫ్ ద నెంబర్ 6 power n ఫర్ ఎనీ న్యాచురల్ నెంబర్ n వర్ టు ఎండ్ విత్ ద డిజిట్ 0, 0తో కనుక ఎండ్ అవ్వాలి అంటే కనుక దెన్ ఇట్ వుడ్ బి డివిజిబుల్ బై 5. అది ఖచ్చితంగా ఏ నెంబర్తో డివిజిబుల్ అయి ఉండాలి? 5తో డివిజిబుల్ అయి ఉండాలి. దట్ ఈస్ ద ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఆఫ్ 6 power n వుడ్ కంటైన్ ద ప్రైమ్ నెంబర్ 5. అంటే ఖచ్చితంగా ప్రైమ్ నెంబర్ అనేది 5 అనేది ఒక ప్రైమ్ నెంబర్ అయ్యి ఉండాలి. దేనికి? 6 power nలో. అంటే
మనకి టైప్ ఆఫ్ సమ్స్ అడిగినాడు, ఖచ్చితంగా ఒక నెంబర్ అనేది ఏ నెంబర్ అయి ఉండాలి, 5 అనేది ఖచ్చితంగా ఒక నెంబర్ 5 అనేది చూపించాలి. అలా 5 అనేది చూపిస్తే ఖచ్చితంగా అది ఏమవుతుంది మనకి న్యాచురల్ మనకి అది 0తో ఎండ్ అవుతుంది. ఒకవేళ 5 రాకపోయింది అనుకోండి 0తో ఎండ్ అవ్వడం లేదు సార్. అంటే దిస్ ఈజ్ నాట్ పాసిబుల్ బికాస్ 6 power n ఈక్వల్ టు 2 into 3 whole power n. సో ద ఓన్లీ ప్రైమ్ నెంబర్స్ ఇన్ ద ఫ్యాక్టరైజేషన్ ఆఫ్ 6 power n ఈజ్ 2 and 3. ఎందుకంటే మనకి 0తో ఎండ్ అవ్వట్లేదు. ఎందుకు 0తో ఎండ్ అవ్వట్లేదు అంటే దాని యొక్క ఫ్యాక్టర్స్లో 2 and 3 మాత్రమే ఉన్నాయి. 5 లేదు కదా సార్. 5 ఉంటే ఖచ్చితంగా 0తో ఎండ్ అవుతుంది. 5 రాలేదు కాబట్టి నెంబర్ అనేది మనకి 0తో ఎండ్ అవ్వడం లేదు సార్. ఓకేనా, ఇది మనకి 5th సమ్ సార్. అండ్ నెక్స్ట్ ఇదే ఎక్సర్సైజ్లోని 6th వన్ ఏంటంటే ఎక్స్ప్లెయిన్ వై 7 into 11 into 13 plus 13 and 7 into 6 into 5 into 4 into 3 into 2 into 1 plus 5 ఆర్ కాంపోజిట్ నెంబర్స్. ఈ రెండు ఏ విధంగా కాంపోజిట్ నెంబర్స్ అవుతాయి అని అడుగుతున్నారు మనం క్వశ్చన్. ఓకేనా సార్. ఇప్పుడు మనకి ఇక్కడ ఇచ్చిన 2 సమ్స్లో రెండు కూడా ఏ విధంగా ప్రైమ్ నెంబర్స్ కాంపోజిట్ నెంబర్స్ అవుతాయి అని అడుగుతున్నారు. ఫస్ట్ ఇచ్చిన నెంబర్ తీసుకోండి, 7 into 11 into 13 plus 13 సార్. ఇప్పుడు ఈ 2 నెంబర్స్ నుంచి 13 అనేది కామన్ చేయొచ్చు కదా. ఇదొక నెంబరు ఇదొక నెంబర్ సార్, ఇదొక నెంబరు ఇదొక నెంబర్. ఈ 2 నెంబర్స్ నుంచి 13 అనేది కామన్ చేయొచ్చు. 13 కామన్ చేస్తే ఇక్కడ 7 into 11 plus 1 ఉంటుంది. ఎందుకంటే 13 అనేది మనం కామన్ చేసాం కాబట్టి ఇంకెంత ఉంటుందమ్మా అక్కడ నెంబర్ అనేది 1 అనేది సింగిల్గా ఉంటుంది సార్. అంటే మనకి 13 7 into 11 అంటే 77 సార్. 77 plus 1 అంటే 77 plus 1 అంటే 78. మళ్ళీ మనం 78 అనేది కాంపోజిట్ నెంబరే కదా సార్. ఎందుకంటే దీనికి 2 or more ఫ్యాక్టర్స్ ఉన్నాయి కాబట్టి 78 ప్రైమ్ కాంపోజిట్ నెంబర్ అయినప్పుడు మొత్తం నెంబర్ అంతా కూడా ఏమవుతుంది మనకి కాంపోజిట్ నెంబర్ అవుతుంది. ఎందుకంటే 78కి 2 or more ఫ్యాక్టర్స్ ఉన్నాయి. మన కాంపోజిట్ నెంబర్ అంటే ఏంటి, ప్రైమ్ నెంబర్ అంటే ద ఫ్యాక్టర్ ఇట్స్ ఆఫ్ ద నెంబర్ ఫ్యాక్టర్ ఇట్స్ ఆఫ్ దానికి అదే ఫ్యాక్టర్ అవుతుంది, అది ప్రైమ్ నెంబర్ సార్. అదే కాంపోజిట్ నెంబర్ అయితే 2 or more ఫ్యాక్టర్స్ ఉంటే కాంపోజిట్ నెంబర్ అని పిలుస్తాం. ఇక్కడ చూడండి 2 or more ఫ్యాక్టర్స్ ఉన్నాయి కదా. 2 or more ఫ్యాక్టర్స్ ఉన్నాయి కాబట్టి ఈ నెంబర్ అనేది ఏమవుతుంది ప్రైమ్ నెంబర్ కాంపోజిట్ నెంబర్ అవుతుంది. 7 into 11 into 13 plus 13 ఈజ్ ఏ కాంపోజిట్ నెంబర్. అది ఏ నెంబర్ అవుతుందండి, కాంపోజిట్ నెంబర్ అవుతుంది. ఎందుకు, బికాస్ ఇట్ హ్యాస్ మోర్ దెన్ 2 ఫ్యాక్టర్స్. 2 ఫ్యాక్టర్స్ కన్నా ఎక్కువ ఉన్నాయి కాబట్టి అది కాంపోజిట్ నెంబర్ అవుతుంది సార్. ఓకేనా సార్. అండ్ నెక్స్ట్ ఇందులోనే సెకండ్ వన్ ఇచ్చారు. సెకండ్ వన్ ఏమి ఇచ్చారు మాకు, గివెన్ 7 into 6 into 5 into 4 into 3 into 2 into 1 plus 5 సార్. ఇప్పుడు ఈ రెండింటి నుంచి కూడా నెంబర్ ఏ నెంబర్ కామన్ చేయొచ్చండి, 5 అనేది కామన్ చేయొచ్చు. ఎందుకంటే రెండింటిలోనే 5 అనేది కామన్గా ఉంది కదా సార్. రెండింటిలోనే 5 అనే నెంబర్ కామన్ చేయాలి. కామన్ చేస్తే ఇక్కడ 7 into 6 into 4 into 3 into 2 into 1 plus 1 ఉంటుంది. అంటే మనకి 5 కామన్ అయింది కాబట్టి అక్కడ 1 అనే నెంబరే మాత్రమే ఉంటుంది సార్. అంటే మనకి 5 into ఇప్పుడు ఈ నెంబర్స్ అన్ని మల్టిపుల్ చేయండి. 7 into 6 అంటే 42 ఫోర్స్ చూడండి. 42 ఫోర్స్ ఎంత అవుతుంది, 4 2s are 8, 4 4s are 16, మళ్ళీ 168 into 3 చేస్తే 3 8s are 24, 2 3 6 are 18, 3 6 are 18, 18 plus 2 20, 3 1s are 3, 3 plus 5 మళ్ళీ into 2 చేస్తే 2 4s are 8, 2 0 0, 2 5s are 10 అంటే 1008 plus 1 సార్. అంటే మనకి 5 into మళ్ళీ దీన్ని 1009 అని రాసుకోవచ్చు కదా సార్. 1009 అంటే మనకి ప్రైమ్ నెంబర్ కాదు కదా సార్. 1009 అనేది ఏ నెంబర్ అవుతుంది మనకి కాంపోజిట్ నెంబర్ అవుతుంది. 1009 అనేది కాంపోజిట్ నెంబర్ అయినప్పుడు మొత్తం నెంబర్ కూడా ఏమవుతుంది మనకి కాంపోజిట్ నెంబర్ అవుతుంది. ఎందుకంటే కాంపోజిట్ నెంబర్ అంటే ఏంటి, 2 or more ఫ్యాక్టర్స్ ఉండాలి. దీని దగ్గర కూడా ఈ నెంబర్లో కూడా మనకి 2 or more ఫ్యాక్టర్స్ ఉన్నాయి కదా సార్. అంటే 7 into 6 into 5 into 4 into 3 into 2 into 1 plus 5 is a composite number. It is a composite number. ఇది ఏ నెంబర్ అవుతుందని మనకి కాంపోజిట్ నెంబర్ అవుతుంది. ఎందుకు సార్, బికాస్ ఇట్ హ్యాస్ మోర్ దాన్ 2 ఫ్యాక్టర్స్. దానికి 2 ఫ్యాక్టర్స్ కన్నా ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఆ నెంబర్ అనేది ఏమవుతుంది మనకి కాంపోజిట్ నెంబర్ అవుతుంది సార్. ఓకేనా సార్. ఇది మనకి 6th సమ్ సార్. ఈజియెస్ట్ సమ్మే. ఎలా కాంపోజిట్ నెంబర్ అవుతుంది అని అడిగారు. అంటే మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రైమ్ నెంబర్ డెఫినేషను కాంపోజిట్ నెంబర్ డెఫినేషన్ తెలిసి ఉండాలి సార్. ప్రైమ్ నెంబర్ అంటే ఏంటో తెలిసి ఉండాలి,
కాంపోజిట్ నెంబర్ అంటే ఏంటో కూడా తెలిసి ఉండాలి సార్. ఓకేనా సార్. అండ్ నెక్స్ట్ అండ్ లాస్ట్ సమ్ ఇన్ ద ఎక్సర్సైజ్ 1.1 సార్. మనకి సెవెంత్ సమ్ ఇచ్చారంటే దెర్ ఈజ్ ఏ సర్క్యులర్ పాత్ అరౌండ్ ఏ స్పోర్ట్స్ ఫీల్డ్. ఒక స్పోర్ట్స్ ఫీల్డ్ ఉందండి సార్. ఆ స్పోర్ట్స్ ఫీల్డ్ చుట్టూ ఒక సర్క్యులర్ పాత్ ఉంది. అంటే ఇలా ఒక సర్క్యులర్ పాత్ ఉందండి. ఇదంతా స్పోర్ట్స్ ఫీల్డ్ అనుకోండి. ఈ స్పోర్ట్స్ ఫీల్డ్ చుట్టూ ఒక సర్క్యులర్ పాత్ ఉంది. అయితే ఈ సర్క్యులర్ పాత్ అంటే సోనియా టేక్స్ 18 minutes టు డ్రైవ్ 1 round ఆఫ్ ద ఫీల్డ్. అంటే సోనియా అనే అమ్మాయి ఈ మొత్తం ఫీల్డ్ని రౌండ్ చేయడానికి, అంటే ఒక 1 round మనకి రన్ చేయడానికి ఎంత టైం పడుతుందంటమ్మా? 18 minutes టైం పడుతుంది. ఎంత టైం పడుతుందండి? 18 minutes టైం పడుతుంది. వైల్ రవి టేక్స్ 12 minutes ఫర్ ద సేమ్ అదే డిస్టెన్స్ పరిగెట్టడానికి రవి అనే అబ్బాయికి ఎంత టైం పడుతుంది? 12 minutes టైం పడుతుంది. అంటే సోనియాకి 18 minutes పట్టింది, రవికి ఎన్ని మినిట్స్ పడుతుందండి సార్? 12 minutes టైం పడుతుందంట. అయితే సపోజ్ దే బోత్ స్టార్ట్ ఎట్ ద సేమ్ పాయింట్. వాళ్ళిద్దరూ కూడా ఒకే పాయింట్ నుంచి స్టార్ట్ అవుతున్నారు. అంటే వాళ్ళిద్దరూ కూడా సేమ్ ఒకే పాయింట్ నుంచి స్టార్ట్ అవుతున్నారు. అండ్ అట్ ద సేమ్ టైం ఒకే టైంలో స్టార్ట్ చేస్తున్నారు. అండ్ గో ఇన్ ద సేమ్ డైరెక్షన్, ఒకే డైరెక్షన్లో వెళ్తున్నారు. అయితే ఆఫ్టర్ హౌ మెనీ మినిట్స్ విల్ దే మీట్ అగైన్ అట్ ద స్టార్టింగ్ పాయింట్. వాళ్ళు మళ్ళీ ఎక్కడైతే స్టార్ట్ చేశారో అక్కడ మళ్ళీ మీట్ అవ్వడానికి ఎంత టైం పడుతుంది అని అడుగుతున్నారు. అంటే ఏంటి? సోనియా అనే అమ్మాయి ఉందండి. ఈ మొత్తం రౌండ్ కంప్లీట్ చేయడానికి 18 minutes టైం పడుతుంది. రవి అనే అబ్బాయికి 12 minutes టైం పడుతుంది అనుకోండి. ఇప్పుడు వీళ్ళిద్దరు కూడా ఒకే పాయింట్ నుంచి స్టార్ట్ అయ్యారు, ఒకే టైంలో స్టార్ట్ అయ్యారు, ఒకే డైరెక్షన్లో వెళ్తున్నారు. అప్పుడు వాళ్ళకి ఇద్దరు మళ్ళీ కలిసి స్టార్టింగ్ పాయింట్ దగ్గర కలవడానికి ఎంత టైం పడుతుంది అని అడిగారు. ఎంత టైం పడుతుంది అన్నప్పుడు అయితే ఫస్ట్ గివెన్ రాసుకుందాం సార్. సోనియా టేక్స్ టు డ్రైవ్ 1 round ఆఫ్ ద ఫీల్డ్. 1 round ఆఫ్ ద ఫీల్డ్ మొత్తం కవర్ చేయడానికి ఎంత టైం పడుతుంది అమ్మాయికి? 18 minutes టైం పడుతుంది. రవి టేక్స్ టు డ్రైవ్ 1 round ఆఫ్ ద ఫీల్డ్. 1 round ఆఫ్ ద ఫీల్డ్ ఈక్వల్ టు ఎంత టైం పడుతుందండి? అప్పుడు మనకి 12 minutes టైం పడుతుంది. అయితే వీళ్ళిద్దరూ కలిసి ఒక చోటగా ఒక స్టార్టింగ్ పాయింట్లో కలవడానికి ఎంత టైం తర్వాత కలుస్తారంటే రెండింటికి మనం ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయాలి సార్. ఏం ఫైండ్ అవుట్ చేయాలండి? ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయాలండి. ఎల్సిఎం ఆఫ్ 18 and 12 అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి సార్. అయితే 18 ఫ్యాక్టర్స్ అండి. 18 ఫ్యాక్టర్స్ అంటే 2 into 9 కింద రాయొచ్చు. 2 9s are 18. మళ్ళీ 9 ఎలా రాయొచ్చమ్మా? 3 into 3 కింద రాయొచ్చు. అంటే 18 ఈక్వల్ టు 2 into 3 square సార్. అలాగే 12 ఎలా రాయొచ్చండి? 2 into 3 కింద రాయొచ్చు. ఎందుకంటే 2 2s are 4, 4 3s are 12. అంటే 2 square into 3 అవుతుంది. అంటే ఎల్సిఎం ఏమవుతుంది సార్? ఎల్సిఎం ఆఫ్ 18 and 12. ఎల్సిఎం ఆఫ్ 18 and 12 ఈక్వల్ టు ఎల్సిఎం అంటే ఏంటి? ఎల్ అంటే ఏంటి? లీస్ట్. అంటే మనకి దానికి రివర్స్లో హైయెస్ట్ తీసుకోవాలి కదా సార్. హైయెస్ట్ ఫ్యాక్టర్స్ ఏమున్నాయి? ఇందులో 3 square ఉంది, ఈ నెంబర్లో 2 square ఉంది. అంటే 3 square into 2 square సార్. 3 square అంటే 9 సార్. 2 square అంటే 4 అంటే 36. అంటే ఆఫ్టర్ 36 minutes both are meet again. అంటే 36 నిమిషాల తర్వాత మళ్ళీ వాళ్ళిద్దరూ కలిసి ఒక పాయింట్ వద్ద మీట్ అవుతారు సార్. ఓకేనా? ఇది మనకి 7th సమ్ సార్. ఇది ఇవాళ వీడియో సార్. ఈ వీడియోలో మనం ఎక్సర్సైజ్ 1.1లోని 4 to 7 sums చూసాం సార్. హోప్ యూ అండర్స్టాండ్ ద సమ్స్. ఈ వీడియో కనుక మీకు ఉపయోగపడినట్లయితే ప్లీజ్ like, share and subscribe my channel and please support my channel and thank you for watching my video.